మీ బాడీ ఫ్యాట్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ ఫేస్ పఫీగా ఉంటుంది, మరి కొన్నిసార్లు షార్ప్ గా ఉంటుంది. వై? ఓవర్ నైట్ ఫ్యాట్ గెయిన్ అయ్యారా? నో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఫేస్ ఫ్యాట్ కాదు, ఇట్స్ బ్లోటింగ్. అండ్ ప్రాబబ్లీ మీరు ఆల్రెడీ సొల్యూషన్స్ కోసం సెర్చ్ చేసి ఉంటారు. సోడియం కట్ చేయడం, వాటర్ ఎక్కువ తాగడం, పొటాషియం ఎక్కువ తీసుకోవడం, ర్యాండమ్ టిప్స్ ఫాలో అవ్వడం, ఇలా చాలా ట్రై చేసి ఉంటారు. బట్ అట్ ద ఎండ్ నో రిజల్ట్స్. ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ లో కాదు, మీ హ్యాబిట్స్ లో ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఇన్స్టెంట్ డీబ్లోట్ ఫిక్సెస్ నుండి రియల్ రూట్ కాజెస్ వరకు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అన్ని సింపుల్ గా క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. క్విక్ ఫిక్స్. ఇప్పుడు మీ ఫేస్ ఇన్స్టెంట్లీ షార్పర్ గా కనిపించడానికి ఒక క్విక్ ఫిక్స్ షేర్ చేస్తాను. కోల్డ్ ఎక్స్పోజర్. కోల్డ్ వాటర్ స్ప్లాష్ చేయండి, లేదా ఐస్ రోలింగ్ కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఫేస్ లో బ్లడ్ వెజల్స్ టైట్ అవుతాయి, సో పఫీనెస్ ఇమిడియట్ గా తగ్గిపోతుంది. దెన్ ఫేస్ టైటర్ అండ్ షార్పర్ గా కనిపిస్తుంది. బట్ రిమెంబర్, ఈ సొల్యూషన్ టెంపరీ మాత్రమే. కోల్డ్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే పఫీనెస్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో రియల్ క్వశ్చన్, అసలు మీ ఫేస్ ఎందుకు పఫీగా అవుతుంది? ద రియల్ కాజ్. ఫస్ట్, సోడియం. చాలా మంది ఫేస్ డీబ్లోట్ చేయడానికి సాల్ట్ కంప్లీట్ గా కట్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. బట్ నో, ఎక్సెస్ సోడియం ఇస్ ద ప్రాబ్లం. సోడియం ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కాదు. మన బాడీకి సోడియం చాలా ఇంపార్టెంట్, లైక్ ఫర్ హైడ్రేషన్, నర్వ్ సిగ్నల్స్, మజిల్ ఫంక్షన్, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ మోర్. సో కంప్లీట్ గా కట్ చేయడం స్మార్ట్ మూవ్ కాదు. సాల్ట్ కంప్లీట్ గా కట్ చేస్తే వీక్నెస్, లో ఎనర్జీ, ఇంబ్యాలెన్స్ రావచ్చు. సాల్ట్ ని బ్లేమ్ చేయడం ఈజీ, కానీ రియల్ ఇష్యూ ఏంటంటే సోడియం ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ లో ఉంటుంది, లైక్ చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ మీల్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, అవుట్డోర్ ఫుడ్స్. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉంటే బాడీలో సోడియం లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు మీ బాడీ దానిని బ్యాలెన్స్ చేయడానికి ఎక్స్ట్రా వాటర్ ని హోల్డ్ చేస్తుంది, అండ్ ఆ వాటర్ రిటెన్షన్ ఎఫెక్ట్ మీ ఫేస్ పైన ఈజీగా కనిపిస్తుంది. దానివల్ల మీ ఫేస్ పఫీగా కనబడుతుంది. సో క్లారిటీ ఏంటంటే మీ బాడీ ఫ్యాట్ ని క్రియేట్ చేయడం లేదు, వాటర్ ని హోల్డ్ చేస్తుంది. సో రిమెంబర్, సోడియం ని కంప్లీట్ గా కట్ చేయడం కన్నా హిడెన్ సోడియం ని రెడ్యూస్ చేయడం బెటర్. ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్, పొటాషియం. పొటాషియం బాడీలో సోడియంని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో సోడియం ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడానికి పొటాషియం సపోర్ట్ చేస్తుంది. అండ్ సోడియం తగ్గితే వాటర్ రిటెన్షన్ కూడా తగ్గిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే సోడియం ఎక్కువ అయితే ఫేస్ పఫీగా రావచ్చు, అండ్ పొటాషియం బ్యాలెన్స్ ఉంటే డీబ్లోట్ అవ్వడం ఈజీ అవుతుంది. పొటాషియం న్యాచురల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉంటుంది, లైక్ బనానా, లీఫీ వెజిటేబుల్స్, కోకోనట్ వాటర్, పొటాటోస్, బీన్స్. ఇవి అన్ని రిచ్ పొటాషియం సోర్సెస్. కానీ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు, బనానాస్ ఎక్కువ తింటారు, ఎలక్ట్రోలైట్స్ ఓవర్ యూస్ చేస్తారు, క్విక్ రిజల్ట్స్ కోసం ఫోర్స్ చేస్తారు. బట్ అలా చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవ్వచ్చు, అండ్ కొన్ని కేసెస్ లో మళ్ళీ వాటర్ రిటెన్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో రిమెంబర్, నాట్ ఎక్స్ట్రీమ్, జస్ట్ బ్యాలెన్స్. పొటాషియం ని న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ నుండి తీసుకోండి, ప్రాసెస్ ఫుడ్ కట్ చేయండి. అదే స్మార్ట్ అప్రోచ్. థర్డ్, వాటర్ ఇంటేక్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కువ వాటర్ తాగితే బ్లోట్ అవుతుందా, తక్కువ తాగితే బెటరా అని. సింపుల్ గా చెప్పాలంటే రెండు ఎక్స్ట్రీమ్స్ రాంగ్. మీరు వాటర్ చాలా తక్కువ తాగితే బాడీ వాటర్ ని సేవ్ చేయడానికి హోల్డ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల ఫేస్ ఇంకా పఫీగా కనిపించవచ్చు. మరీ ఫోర్స్ గా ఎక్కువ తాగితే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. అగైన్ బాడీ ఇంటర్నల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో కరెక్ట్ అప్రోచ్, బ్యాలెన్స్. నాట్ టూ లెస్, నాట్ టూ మచ్, జస్ట్ ఎనఫ్. అనదర్ క్వశ్చన్, ఎంత వాటర్ తాగాలి అని. సింపుల్ ఆన్సర్, మీ దాహంని ఫాలో అవ్వండి. మీ బాడీకి ఎంత వాటర్ అవసరమో అదే సిగ్నల్స్ ఇస్తుంది. అనదర్ ఈజీ సైన్ ఏంటంటే యూరిన్ లైట్ ఎల్లోగా ఉంటే హైడ్రేషన్ మోస్ట్లీ కరెక్ట్ గా ఉందని. రిమెంబర్, క్లియర్ గా ఉండాలని లీటర్స్ ఆఫ్ వాటర్ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాటర్ తక్కువ తాగడం మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్. సో కన్సిస్టెంట్ గా హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ది నైట్ మిస్టేక్. ఒకసారి ఆలోచించండి, మీరు కొన్నిసార్లు మార్నింగ్ లేచిన వెంటనే నా ఫేస్ ఏంటి పఫీ ఆర్ హెవీగా ఉందని అనిపిస్తుందా? బికాస్ ప్రీవియస్ నైట్ మిస్టేక్స్ రెప్రికర్షన్స్ మార్నింగ్ మీ ఫేస్ లో కనిపిస్తాయి. ఎస్పెషల్లీ లేట్ గా తినడం, కార్బ్ హెవీ మీల్స్, డెజర్ట్స్, షుగరీ స్నాక్స్. ఇవి తీసుకోవడం వల్ల కార్బ్స్ బాడీలో గ్లైకోజన్ గా స్టోర్ అవుతాయి, అండ్ ఈ గ్లైకోజన్ వాటర్ ని హోల్డ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మోర్ కార్బ్స్ ఈక్వల్స్ టు మోర్ స్టోర్డ్ వాటర్. సో ఓవర్ నైట్ మీ బాడీ వాటర్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఫ్లాట్ గా పడుకుంటున్నారు కాబట్టి ఆ ఫ్లూయిడ్ ఫేస్ ఏరియాలో సెటిల్ అవ్వచ్చు. అందుకే మార్నింగ్ పఫీనెస్ ఎక్కువగా కనబడుతుంది. సో వాట్ ఈస్ ద ఫిక్స్? స్లీప్ కి 2-3 అవర్స్ ముందు హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ లేట్ నైట్ కార్బ్స్ అండ్ స్వీట్స్ తగ్గించండి. సింపుల్ బట్ పవర్ఫుల్. Why it stays on your face? Now here's something most people don't understand. ఫేస్ లో ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం ఒక్కటే కాదు, అది డ్రైన్ కూడా అవ్వాలి.
బాడీలో ఫ్లూయిడ్ ఉండడం నార్మల్, కానీ అది ప్రాపర్ గా డ్రైన్ అవ్వకపోతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ సర్క్యులేషన్ కి హార్ట్ పంప్ ఉంటుంది, కానీ లింపాటిక్ సిస్టమ్ కి డైరెక్ట్ పంప్ ఉండదు. అది మూమెంట్ పైన డిపెండ్ అవుతుంది, లైక్ వాకింగ్ ఆర్ డైలీ యాక్టివిటీస్. మీరు ఎక్కువసేపు ఇన్యాక్టివ్ గా ఉంటే డ్రైనేజ్ స్లో అవుతుంది. అప్పుడు ఫ్లూయిడ్ ఫేస్ లో హోల్డ్ అయ్యి పఫీనెస్ గా కనిపించవచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే, మూమెంట్ తక్కువ ఉంటే డ్రైనేజ్ స్లో అవుతుంది, దానివల్ల ఫేస్ పఫీగా కనిపించవచ్చు. డ్రైన్ ది ఫేస్. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ లో హోల్డ్ అయిన ఫ్లూయిడ్ ని ఫాస్ట్ గా డ్రైన్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. గువాషా మసాజ్, ఫేస్ మసాజ్. కానీ ఒక క్లారిటీ ఉండాలి, ఇవి ఫేస్ ఫ్యాట్ ని రిమూవ్ చేయవు, హోల్డ్ అయిన ఫ్లూయిడ్ ని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ రిమెంబర్, మసాజ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ ఇంపార్టెంట్ కాదు, డైరెక్షన్ ఇంపార్టెంట్. చాలా మంది హార్డ్ గా రబ్ చేస్తారు, కానీ అది పాయింట్ కాదు. మీరు ఫ్లూయిడ్ ని ప్రాపర్ డైరెక్షన్ లో గైడ్ చేయాలి. మీరు హ్యాండ్స్ యూస్ చేసినా లేదా గువాషా యూస్ చేసినా సేమ్ ప్రిన్సిపల్. ఫేస్ సెంటర్ నుండి అవుటర్ సైడ్ కి మూవ్ చేయాలి. చీక్స్ నుండి ఇయర్స్ వరకు, జా లైన్ నుండి సైడ్ వరకు, దెన్ నెక్ సైడ్ కి డౌన్వర్డ్ గా మూవ్ చేయండి. ఎందుకంటే అక్కడే డ్రైనేజ్ బెటర్ గా జరుగుతుంది. జస్ట్ 30 to 60 సెకండ్స్ చేస్తే విజిబుల్ డిఫరెన్స్ కనిపించవచ్చు. ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. స్లీప్ పొజిషన్. ఈవెన్ మీ డైట్ కరెక్ట్ గా ఉన్నా మీరు మార్నింగ్ పఫీగా కనిపించవచ్చు బికాస్ ఆఫ్ యువర్ స్లీప్ పొజిషన్. డే టైంలో మీరు నిల్చున్నప్పుడు గ్రావిటీ వల్ల ఫ్లూయిడ్ ఫేస్ దగ్గర హోల్డ్ అవ్వకుండా ఉంటుంది, కానీ ఫ్లాట్ గా పడుకున్నప్పుడు ఆ సపోర్ట్ ఉండదు అండ్ ఓవర్ నైట్ ఫ్లూయిడ్ ఫేస్ ఏరియాలో హోల్డ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ సైడ్ గా పడుకుంటే ఫేస్ పిల్లోకి ప్రెస్ అవుతుంది, వన్ సైడ్ స్వెల్లింగ్ ఎక్కువగా కనిపించవచ్చు, ఫ్లూయిడ్ ఇంకా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని రోజులు లేచిన వెంటనే ఫేస్ అన్ఈవెన్ గా, పఫీగా కనిపించవచ్చు. సో వాట్ ఈస్ ద ఫిక్స్? బ్యాక్ మీద పడుకోవడానికి ట్రై చేయండి అండ్ పిల్లో స్లైడ్ గా హైట్ ఉంటే హెడ్ కొంచెం ఎలివేట్ చేయండి. ఇది మార్నింగ్ పఫీనెస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. డీపర్ కాజెస్. మీ ఫేస్ ఆల్వేస్ పఫీగా ఉండడానికి మరికొన్ని డీపర్ రీజన్స్ కూడా ఉంటాయి, లైక్ చీవింగ్ హ్యాబిట్. చాలా మంది ఫుడ్ తినేటప్పుడు రష్ గా తినేస్తారు, ఫుడ్ ని ప్రాపర్ గా చీవ్ చేయరు. దానివల్ల డైజెషన్ స్లో అవ్వచ్చు, బ్లోటింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు దాని ఎఫెక్ట్ ఫేస్ లో కూడా కనిపించవచ్చు. సో వాట్ ఈస్ ద ఫిక్స్? స్లోగా తినండి, ఫుడ్ ని బాగా చీవ్ చేయండి, రష్ గా స్వాలో చేయకండి. గట్ అండ్ ఇన్సులిన్. మీ డైజెషన్ ప్రాపర్ గా లేకపోతే దాని ఎఫెక్ట్ ఫేస్ బ్లోటెడ్ గా, హెవీగా కనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్ గా షుగర్ హెవీ మీల్స్, ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవి ఎక్కువ అయితే ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకా క్రేవింగ్స్ పెరుగుతాయి, ఎనర్జీ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి అండ్ దాని వల్ల పఫీనెస్ కూడా పెరగవచ్చు. సో వాట్ ఈస్ ద ఫిక్స్? మీల్స్ తర్వాత 10 minutes వాక్ చేయండి, డైలీ స్టెప్స్ ఇంక్రీజ్ చేయండి, బాడీని రెగ్యులర్ గా మూవ్ చేస్తూ ఉండండి, ఇంకా ప్రాసెస్ ఫుడ్ తగ్గించండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, ఇంకా మీల్స్ టైమింగ్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. షార్ప్ ఫేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ అది ఆల్రెడీ ఉంది. దానిని హైడ్ చేస్తున్న రీజన్స్ ని ఫిక్స్ చేయండి. వన్స్ అవి రిమూవ్ అయితే మీ రియల్ ఫేస్ ఆటోమేటిక్ గా విజిబుల్ అవుతుంది.